జై శ్రీమన్నారాయణ. ఇది మన మేడ్చల్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి స్వయంభూ ఆలయం అండి. ఈ ఆలయము మన ఇండియాలో రెండో ప్లేస్ అంటే శ్రీరంగంలో తదుపరి మన మేడ్చల్లోనే స్వయంభూ క్షేత్రం అనమాట. ఇక్కడ అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రము గత 470 సంవత్సరాల నుంచి పూర్వంది. అప్పుడు ఏంటంటే స్వామివారు శ్రీరంగంలో బంగారం అంతా కూడా ఇక్కడ జోకి అలసిపోయి ఇక్కడనే పడుకున్నాడంట. అందుకనే స్వామివారు స్వయంభూగా ఇక్కడ తలకైనా తక్కెడ పెట్టుకొని పడుకున్నాడు. కావున అక్కడ లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర, తదుపరి ఇక్కడ భూదేవి, ఇక్కడ అమ్మవారు కాళ్ళ దగ్గర భూదేవి, ఇక్కడ వక్షస్థలంలో లక్ష్మి, ఇక్కడ బ్రహ్మ స్వయంభూ స్వామివారి ఒక విగ్రహ రూపము, తదుపరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, వాళ్ళతో పాటు అందరూ కూడా ఆల్వాళ్ళు. ఇక్కడ విశిష్టత ఏంటంటే స్వామివారికి ప్రతి సంవత్సరము కళ్యాణము మరియు తొలి ఏకాదశి నాడు విశిష్టత అభిషేకము మరియు స్వామివారికి విశిష్టత అలంకరణ, తదుపరి ముక్కోటి ఏకాదశి నాడు స్వయంభూ ఉత్తర ద్వారమూర్తి. అంటే ఎక్కడైనా కానీ ఉత్తర ద్వారం నుంచి పోయి ఈష్టముఖం ఉన్న స్వామిని దర్శనం చేసుకున్నాం. కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే ఉత్తరంలోనే స్వయంభూ కొలువై ఉత్తరమూర్తి. మనము ఉత్తర ద్వారం నుంచి వచ్చి స్వయంగా ఉత్తరమూర్తినే దర్శనం చేసుకున్నాం. ఎక్కడ కూడా మన ఇండియాలో రెండో ప్లేస్లో అంటే మన మేడ్చల్లోనే ఉంది, ఇంకొకటి వచ్చి శ్రీరంగంలో ఉంది. ఎందుకంటే స్వయంభూ ఉత్తరంలోనే కొలువై ఉన్న మూర్తి శ్రీరంగనాథుడు కాబట్టి ఇక్కడ స్వామివారికి మే టైంలో ఇవన్నీ కూడా చెమటలు రావడం జరుగుతుంది. ఎందుకంటే స్వామి ఎండ తాకిడి తట్టుకోలేక మే టైంలో ఇదంతా కూడా స్వామివారికి తడి అని వస్తూ ఉంటుంది. అప్పట్లో పూర్వం ఏంటంటే పైనుంచి స్వామివారికి మధ్యాహ్నం టైంలో సూర్యకిరణాలు పడేవి. క్రమబద్ధంగా కలియుగ ప్రభావం వల్ల కిరణాలు కూడా పడట్లేదు. ఇప్పుడు స్వామివారి గుడి ముందు డెవలప్మెంట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.